హరే కృష్ణ. సో మనము మూడో గ్రంథంలో 15వ అధ్యాయంలో ఉన్నాము, భగవద్ధామము. దీంట్లో ఎన్ని శ్లోకాలు ఫినిష్ చేసుకున్నాం? 33 మాతాజీ. 3 శ్లోకాస్ మాతాజీ. ఎస్, 33 ఫినిష్ చేసుకున్నాం. సో ఏమి వినున్నాం ఎప్పటి వరకు? ఏమైనా గుర్తున్న ఏమైనా పాయింట్స్ చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. అంటే చెప్ వైకుంఠంకి వెళ్ళాలంటే నిరాకరం నిరాకరంగా భగవంతుని సేవ చేయాలి. భగవంతునికే శరణాగతి పొందినప్పుడు మనం ఈ భౌతిక లోకంలో ఉన్నా గానీ దీన్నే వైకుంఠంగా చేసుకోవచ్చు. మెయిన్ గా 33వ చాప్టర్ లో ప్రభుపాదుల వారు మనకి చెప్తుంది ఏంటి అంటే, మనము ఎక్కడ ఉన్నా కూడా వైకుంఠ వాసుల్లాగా ఉండొచ్చు. అది ఎలాగా అంటే భగవంతుడికి నిరాకారాన్ని నిరాటంకంగా అన్నమాట. అంటే ఇంకా మనకి ఆ గ్యాప్ అనేది లేకుండా మనం ఎప్పుడైతే భగవంతుడి సేవలు చేసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్ గా ఆ స్థలం మనం అందుకే చెప్పుకున్నాం. మా శిక్షా గురువు కూడా చెప్పారని, మనం బృందావనం వెళ్ళలేకపోతున్నాం అంటే అయ్యో అనుకోకర్లేదు, మన ఇంటినే బృందావనంగా మార్చుకోవచ్చు. సో ఆ విధంగా మనం ఎక్కడ ఉన్నా కూడా మనం భగవంతుడి సేవ చేసుకొని ఒక మందిరం పెట్టుకున్నాము అంటే అది వైకుంఠం ఏంది బృందావనంతో సమానము అనేది మనకి ఈ 33. సో ఇప్పటి వరకు మనం చూసామంటే బ్రహ్మని వచ్చేసి దితి ఎప్పుడైతే ఆమె 100 సంవత్సరాలు బిడ్డని కనకుండా అలాగే ఉంచుకుంటూ ఉంటుందో అందువలన మొత్తం అంతా కూడా చీకటి అయిపోతుంది. అప్పుడు దేవతలందరూ వచ్చేసి బ్రహ్మ దగ్గరికి వచ్చేసి నీకు అన్నీ తెలుసు, నువ్వు దేవుడు లాంటి వాడివి, అది ఇది అని చెప్పేసి, నువ్వు భూత భవిష్యత్ వర్తమానాల కాలం నీ నుంచే జ్ఞానం వచ్చింది, నీ నుంచే అందరమే వచ్చాము, నువ్వే అన్నిటికీ కారణము అనేసి చెప్పి దీనికి ఎలాగ బయటపడగలము, దీనికి ఏంటి అనేది అడుగుతారనమాట. దానికి అతను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకుండా, సమాధానం చెప్పకుండా, నా కొడుకులు ఎవరైతే ఉన్నారో సనాతన కుమారులు నలుగురు, వాళ్ళు సంచారం చేస్తూ ఉంటారు, దేశ సంచారణ. ఎందుకు అంటే భగవంతుని గురించి చెప్పడానికి దానికి. సో అలా చేస్తూ చేస్తూ వాళ్ళు వైకుంఠం వెళ్ళారు అనేసి వైకుంఠం యొక్క గొప్పతనాన్ని చెప్తారనమాట మనకి. సో ఆ వైకుంఠంలో ఓవరాల్ గా అన్ని శ్లోకాలతో కలుపుకుంటే ఏంటంటే వాళ్ళకి ఎన్ని ఐశ్వర్యాలు వైఢూర్యాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేనికి కూడా ఆ ఆ, ఏమంటారు అట్రాక్ట్ అవ్వరు అనమాట. అవ్వకుండా వాళ్ళు ఓన్లీ భగవంతుడి సేవ మీదే ఉంటుంది వాళ్ళ గమనం అంతా. సో ఒకరికొకరు పరస్పరము ఆ ఏమంటారు పరస్పరము సహాయం అందించుకుంటూ వాళ్ళు భగవత్ సేవలోనే ఉంటారు ఎప్పుడు కూడా. చూడడానికి భగవంతుడిలాగా వాళ్ళు విష్ణువులాగా ఉన్నప్పటికీ, ఆడవాళ్ళు లక్ష్మీదేవిలాగా ఉన్నప్పటికీ వాళ్ళు ఎప్పుడూ సేవకుల్లాగే ఉంటారు. అక్కడ ఇంద్రియభోగం అనేది ఉండనే ఉండదు. మాతాజీ కనకవల్లి మాత చెప్పినట్టు కాల ప్రభావం ఉండనే ఉండదు. సో అక్కడ వాళ్ళు ఎంతో హ్యాపీగా బా భగవంతుడి సేవ చేసుకుంటూ ఉంటారు అనేసి, వాళ్ళకి ఈర్ష్యాద్వేషాలు ఉండవు అని చెప్పడానికి కూడా ఎగ్జాంపుల్ గా మనం ఎన్నో ఉన్నాం అనమాట. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా వాళ్ళు వెళ్ళి చూస్తారు. ఈ ఈ సనత్సనత్ కుమారులు అలాగా 6 ద్వారాలు దాటి 7వ ద్వారం దగ్గరికి అడుగు పెడతారు. అవన్నీ కూడా వజ్ర వైఢూరాలతోటి బంగారంతో అన్నీ ఉంటాయి. వాటన్నిటిని కూడా చూడకుండా అలాగే చూసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. సో 7వ ద్వారం కూడా అదే విధంగా వాళ్ళు ఎనబోతూ ఉంటే ఏమవుతుంది, ఈ జయ విజయాలు ఈ కర్రలను అడ్డం పెట్టేస్తారనమాట. సో అవి పెట్టిన వెంటనే వాళ్ళకి ఏమవుతుంది, కోపం వస్తుందా? వాళ్ళ కోపం వచ్చిందా? ఈ శ్లోక ఏంటిది మనకి క్వశ్చన్ మాతాజీ. క్వశ్చన్. సో ఇప్పుడు వాళ్ళకి నిజంగానే కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారు, వీళ్ళకి అసలు అర్హత ఉందా ఇక్కడ ఉండడానికి, వీళ్ళెవరు మమ్మల్ని ఆపడానికి అనేసి, ఎందుకు అనేది మనం చర్చించుకున్నాము. ఎలా అయితే మనకి అక్కడ అసూయ ద్వేషాలు లేవు, ఎలాంటి వాళ్ళు అక్కడికి వెళ్తారు, ఓన్లీ అర్హత ఉన్న వాళ్ళే వైకుంఠం వస్తారు. అలాంటిది మేము అర్హత ఉన్నంటేనే కదా మేము రాగలుగుతున్నాము. కానీ ఇక్కడ మీకు అలాంటి భయము భీతి ఎలా వచ్చింది, మీరు వీళ్ళని పంపించాలి పంపించకూడదు అనే రకంగాను. అందుకని మీరు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు అనేది మెయిన్ వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు అనమాట. సో ముందు శ్లోకాల్లో మనం చూసామంటే 32 33 శ్లోకాల్లో మెయిన్ గా ఇక్కడ భయం అనేది ఉండదు. అసలు మీరు ఇక్కడ వాళ్ళైనా, మీరు మా అందరిలో తప్పులు ఎతుకుతున్నారు అంటే మీలో కపటం ఉంది, మీరు కపట వాసులు. సో అలాంటి వాళ్ళు అసలు ఇక్కడికి ఎలా వచ్చారు? ఎలా అయితే ఒక కాషాయ వస్త్రం ధరించుకొని వస్తే అది సరిపోదు కదా, అది వైకుంఠ వాసుల వల్లే ఉన్నారే కానీ ఇక్కడ ఉండడానికి మాత్రం మీకు అసలు అర్హత లేదు అనే విధంగా వాళ్ళు చెప్పారనమాట మనకి. సో ఇప్పుడు 34వ శ్లోకాలు ఏం చేయబోతున్నారు అది చెప్పేసి ఏం చేస్తున్నారు అనేది మనం ఇప్పుడు 34లో చూద్దాం. మాతాజీ ఉన్నారా మీరు? శ్లోక చదువుతారా?
హరే కృష్ణ మాతజీ. ఆ, హరే కృష్ణ. నాది కాదు అనిరుద్ధుది. సరే నేను లాస్ట్ అడుగుతాను మాతజీ. లాస్ట్ అడుగు పెట్టుకో. ఓకే, పద్మాక్షి మాత చెప్పండి. పద్మాక్షి మాత ఏదో అడుగుతున్నట్టున్నారు. ఓకే. తద్వామముష్య పరమస్య వికుంఠ భర్తుర్ కర్తుం ప్రకృష్టమిహ ధీమహి మందదీభ్యాం లోకానితో వ్రజతమనంతర భావదృష్ట్యా పాపీయ శస్త్రయ ఇమే రిపవోస్య యత్ర. చదవండి మాతాజీ ఎవరండి. కృష్ణ మాత. చదవండి. తద్వామముష్య పరమస్య వికుంఠ భర్తుః కర్తుం ప్రకృష్టమిహ ధీమహి మందదీభ్యాం లోకానితో వ్రజతమంతర భావదృష్ట్యా పాపీయ సంత్రయ ఇమే శస్త్రయ మాతాజీ. పాపీయ శస్త్రయ ఇమే రిపవోస్య యత్ర. కనుక ఈ ఇరువురు కల్మషయుతులను ఏ విధంగా దండించవలనో ఆలోచింతము. అంత్యమున వారికి లాభం చేకూర్చున్నదిగా ఆ దండనము యుక్తంగా నుండవలెను. వైకుంఠ జీవనం నందు వీరు భేద బుద్ధిని గాంచినందున కలుషితులైనవి. వీరిని ఈ స్థానం నుండి తొలగించి ఎచ్చోట జీవులు ముగ్గురు శత్రువులను కలిగి ఉందరో అట్టి భౌతిక జగమునకు పంపివేయడం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు వాళ్ళు 32, 33లో ఎందుకు వాళ్ళు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు అని చెప్పి 34లో ఏం చేస్తున్నారు? సో ఇలాంటి వాళ్ళని మనము దండించాలి అని అనుకున్నారనమాట. సో అలా అనుకొని వెంటనే ఏం చేశారు? కానీ అనుకోని కూడా మళ్ళీ ఏమనుకుంటున్నారు వాళ్ళు? కానీ చివరికి వాళ్ళకి అది లాభమే కలగాలి. అంటే ఇప్పుడు ఒక సాధు ఉన్నారు అంటే వాళ్ళు ఏదైనా ఒక దండన విధించారు అంటే వెంటనే అది ఒక పనిష్మెంట్ లాగా ఉంటుంది. మనకి చెప్తారు కదా, ఒక గురువు గారు కనుక మనల్ని ఎవరైనా సరే ఏదైనా ఒక పనిష్మెంట్ ఇస్తే అది దీవెనలాగా తీసుకోవాలి, కానీ దాన్ని తప్పు పట్టకూడదు. అలాగే మనకి ఎన్నో ఉన్నాయి. నారదులు వారు నలుగురిని శాపించారు. శపిస్తే ఏమైంది? అది వాళ్ళకి లాభమే చేకూరింది, కానీ నష్టం లేదనమాట. అది ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు మంచి అక్కడ ఉండడానికి అర్హత లేదు, సో వాళ్ళని దండిస్తాము, కానీ ఆ దండించింది కూడా ఎలా ఉండాలి? చివరికి వాళ్ళకి లాభకరంగా ఉండాలి అని. మనమైతే కసితీరా వాళ్ళకి చెడు జరగాలి అని దండిస్తూ ఉంటాం. మనం నన్ను అన్నాడు కాబట్టి నేను కూడా వాళ్ళని అనాలి అనేసి. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే జ్ఞానపురుషులు కాబట్టి వీళ్ళు ఇలా ఆలోచిస్తూ ఉన్నారనమాట, సాధువులు కాబట్టి. అందుకని ఇంకా ఏం చెప్తున్నారు? ఈ వైకుంఠంలో ఎక్కడైతే భేద బుద్ధి అనేది, అంటే వీళ్ళు మనుషులు వీళ్ళు జంతువులు అలా, కానీ ఎటువంటి భేద బుద్ధి అనేది అక్కడ లేనే లేదు. మీరు లాంటి వాళ్ళు వెళ్ళకూడదు అని అడ్డం పెట్టారు అంటే ఆ భేదభావం, ద్వంద్వం అనేది వచ్చేసింది వీళ్ళల్లోనూ. సో అందువలన వీళ్ళు కలుషితమైపోయి ఉన్నారు. అందుకని వీళ్ళని ఇక్కడి నుంచి తొలగించేసి ఎక్కడికి వెళ్ళి పంపించాలి? భౌతిక జగం. ఆ భౌతిక జగం ఎలాంటిది? ముగ్గురు శత్రువులు. ఎవరా ముగ్గురు శత్రువులు? 16వ చాప్టర్లో నేర్చుకున్నాం మనం. ఎవరు మనకి ముగ్గురు శత్రువులు? కామ, క్రోధ, లోభ. కరెక్ట్. కామ, క్రోధ, లోభ. అవి నరకానికి గేట్లు అనమాట, ద్వారాలు అనమాట అవి. సో ఈ మూడు ఎవరైతే శత్రువులు ఉంటారో ఎక్కడుంటారు? ఇది భౌతిక జగంలో ఉంటారు. సో అక్కడికి మనం పంపించేద్దాము అనేసి వాళ్ళు అనుకున్నారు. అంటే ఆల్రెడీ కర్స్ చేసేసారు. అది వాళ్ళు అనుకుంటూ ఆల్రెడీ శాపం ఇవ్వడం కూడా అయిపోయింది అనమాట, వాళ్ళకి శపించడం కూడా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వీళ్ళు శపించడం కరెక్టా? ఒక డిబేట్ మనకి ఇప్పుడు. ఎస్ ఆర్ నో, అంతే. అవును కాదు చెప్పండి. కాదు మాతాజీ. అవును మాతాజీ. శపించచ్చు. ఓకే, శపించచ్చు అనే వాళ్ళకి దానికి ఎందుకు శపించచ్చు అనేది చెప్పండి నాకు ఒకసారి. అంటే వైకుంఠంలో దేనికిను భగవంతుడికి మించి ఇంకేది లేదు కదా మాతాజీ. అంటే ఆ క్రోధం అనుకోకూడదు కాబట్టి వాళ్ళు ఆ పిల్లల్ని స్టాప్ చేశారు కాబట్టి సో అది ఉండకూడదు, వాళ్ళ మనసులో అది రాకూడదు. ఎవరైనా భగవంతుని దర్శనం అది చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వీళ్ళు శపించడం అనేది కరెక్టా కాదా అది నేను అడుగుతుంది. మీరు చెప్పింది అంతా కరెక్టే. సో వాళ్ళు శపించడం కరెక్ట్, ఎందుకంటే వీళ్ళని వెళ్ళనివ్వ లేదు, భగవంతుడి దర్శనాన్ని ఆపారు కాబట్టి వాళ్ళకి శపించడం కరెక్ట్ అని చెప్తున్నారు. మీరు అంతేనా? ఓకే. కాదు అన్న వాళ్ళు ఎవరు?
వాళ్ళు ఎవరు ఎందుకు కాదు? కల్మషం వచ్చినందుకు మాతాజీ వాళ్ళ మనసులో. హరే కృష్ణ. అవును కృష్ణవేణి మాతాజీ, మీరు అవునంటున్నారా కాదంటున్నారా? శపించాలా శపించకూడదా? శపించాలనే మాతాజీ కల్మషం వచ్చిందని అని నేను వాళ్ళకి అనుకుంటున్నాను. కల్మషం మాతాజీ వచ్చింది కరెక్ట్ కాబట్టి కాదు నాకు. దండన అనేది కరెక్ట్ అని చెప్తున్నారు మీరు, అంతేనా? యా, ఓకే. ఇంకా ఎవరైనా? శపించకూడదు అనుకునే వాళ్ళు ఎవరు? ఎవరైనా శపించకుండా ఉండాల్సింది? మాతాజీ వాళ్ళు ఆ శపించారు అంటే వాళ్ళు ఇంకా ఏంటంటే అది దండానికి మేము అర్హులమని అని అనుకుంటున్నారు కదా, వాళ్ళకి ఒక శిక్ష కరెక్టే అని. అర్థం కాలేదు సన్యాసం మాతాజీ మీరు చెప్పింది నాకు. వాళ్ళకి శిక్ష సరైంది. వాళ్ళు ఏంటంటే అక్కడ శుద్ధ భక్తులు కదా మాతాజీ వీళ్ళు ఇద్దరు. శుద్ధ భక్తులు ఎవరు? అయితేనే కదా శుద్ధ భక్తుల్ని శపించడం కరెక్ట్ కాదు అంటున్నారా మీరు? శుద్ధ భక్తులు అయినా సరే వాళ్ళు అక్కడ వైకుంఠ దానికి ఆ వైకుంఠంలో అలా ఉండకూడదు కదా, ఉన్నారు కాబట్టి వాళ్ళు శపించడం కరెక్ట్ అంటున్నారు. ఓకే. మాతాజీ వాళ్ళు వాళ్ళ మాతాజీ శాపం రావాలి చెప్పండి. కాబట్టి చెప్పించారు మాతాజీ. ఓకే. ఇంకా ఎవరో ఏదో చెప్తున్నారు. మాతాజీ నేనైతే శపించకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడు ఇద్దరు ఉన్నది వైకుంఠంలోనే కదా, ఇద్దరు అవును. ప్యూర్ స్టేజ్ లోనే అక్కడి వరకు వెళ్ళారు. అక్కడి వరకు వెళ్ళి అవును. వీళ్ళు ఆపడము డిఫరెంట్ గా ఉంది, వాళ్ళ క్రోధంతో శపించడము అనేది కూడా డిఫరెంట్ గా ఉంది. ఈ రెండు కూడా ఇద్దరు చేయకూడదు అని అనిపిస్తుంది మాతాజీ. ఓకే. ఎప్పుడైనా ఓకే ఒకటి నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు మీ పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఓకే, బయట ఏదో చిన్న తగాదా అయిందనుకోండి, వాళ్ళు వచ్చి మీ పిల్లల్ని కొట్టారనుకోండి, మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? హరే కృష్ణ మాతాజీ, మా పిల్లల్ని వాళ్ళు కొట్టేటందుకు నాకు వచ్చి చెప్పొచ్చు కదా, నేను ఇచ్చుకుంటాను కదా పనిష్మెంట్. ఇదేనా వచ్చేది? అవునా కదా? అవును మాతాజీ. అంటే నేనే ఏంటి? చెప్పుకుంటాను ఒక మా బాబు అథారిటీ. ఎప్పుడైతే ఇప్పుడు స్కూల్లో టీచర్ కొట్టారనుకోండి, మీరు ఏమైనా అనగలరా ఎందుకు కొట్టారు మా అబ్బాయిని అనేసి? ఎందుకు లేదు మాతాజీ, వాళ్ళకి రాలేదు కాబట్టి కొట్టారని అనుకుంటాం. కొట్టారు? ఎందుకంటే అథారిటీ ఉంది వాళ్ళకి, అంతే కదా. ఒక గురువు కానీ, ఒక తండ్రికి కానీ, అలాగా వాళ్ళకి ఒక అథారిటీ ఉంటుంది. వాళ్ళు మాత్రమే తెప్పించడం కానీ చెయ్యడం కానీ చేయగలరు. మరి ఇక్కడ వీళ్ళు శపించడం అనేది ఓకే, ఒకవేళ చూద్దాము. వీళ్ళు చూడడానికి ఎలా ఉన్నారు? చిన్న పిల్లలుగా ఉన్నారు. ఆల్రెడీ వైకుంఠం వచ్చి ఉన్నారు అంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు కూడా శుద్ధ భక్తులనే కదా. మరి ఏ విధంగా శపిస్తారు ఏజ్ లో? పోనీ చూద్దామా, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పటికీ కూడా మేము అందరికన్నా పురాతనమైన వాళ్ళమి వయసులో, నేను చాలా పెద్ద అని అన్నారనుకోండి, జయ విజయాలు ఎంత పెద్దవాళ్ళు ఎవరికి తెలుసు? ఇప్పుడు వీళ్ళైతే ప్రతిసారి బర్త్ తీసుకుంటారు బ్రహ్మ తర్వాత, బట్ కానీ జయ విజయాలకు అసలు జన్మే లేదు కదా, ఎప్పటి నుంచో ఉన్నారు కదా. సో ఏజ్ వైజ్గా ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది చెప్పగలమా మనం ఇక్కడ? పర్లేదు పెద్దవాళ్ళు, వాళ్ళు చిన్నపిల్లల్ని శిక్షించవచ్చు అలా అనుకున్నాం అనుకోండి, అలా చూసినాం. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు శాపం ఇచ్చే కన్నా కూడా యాక్చువల్గా వాళ్ళని మందలించవచ్చు, మీరు ఇలా చెయ్యకూడదు అని. కానీ వీళ్ళకి ఏమొచ్చింది? వెంటనే కోపం వచ్చింది, వెంటనే శపిస్తూ ఉన్నారు. ఓకే, అసలు జయా విజయాలు ఎందుకు శపించారు ఇదంతా కూడా మనకి నెక్స్ట్ దాంట్లో వస్తుంది. అసలు ఈ లీలంతా ఎందుకు జరిగింది అనేది నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది. సో ఇప్పుడే మనం దీని గురించి చర్చించుకోకుండా, సో ఒక విధంగా చూస్తే వీళ్ళు మందలించి ఉండాల్సింది, దానికన్నా బదులు వీళ్ళు శపించారు అనేసి మనకు అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఒక గురువు, ఏమంటారు, ఒక అథారిటీ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు, అంతేకాని ఎవరు పడితే వాళ్ళు శిక్షిస్తే మనం ఊరుకుంటామా? ఇప్పుడు కోర్టులో ఉన్నాడు అనుకోండి, అతను వెళ్ళి కోర్టులో పనిష్మెంట్ వేసి శిక్ష వేస్తే ఓకే, కానీ బయట ఉండి నేను కోర్టు జడ్జిని అని బయట కూడా అందరికీ శిక్ష వేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? ఏం మాతాజీ కన్ఫ్యూజన్ గా ఉందా? క్లియర్ గా లేదా? హరే కృష్ణ మాతాజీ. ఒప్పుకోం కదా. చెప్పండి మాతాజీ, ఎవరు అడుగుతున్నారు? మాతాజీ, మనం అంటే అరిషడ్ వర్గాల్ని జయించగలిగే స్థితిలో మనం ఉండం కదా మాతాజీ. కానీ వాళ్ళు ఆ లెవెల్లో ఉన్నారంటే, అరిషడ్ వర్గాల్ని జయించిన లెవెల్లో ఉన్నప్పుడు ఇది ఎలా మనం యాక్సెప్ట్ చేయాలి మాతాజీ? ఇక్కడ సాధువులకి ఎవరైనా పనిష్మెంట్ కి రెడీగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు సాధువులు? మన సాధు యొక్క గుణాలు తెలుసుకున్నాం ఇంతకు ముందు. ఎలా ఉంటారు వాళ్ళు?
శాంతంతో ఉంటారు. వాళ్ళు ఏ విధంగా అయినా భగవంతుడి గురించి చెప్పాలి అని అనుకుంటారు. బట్ ఓన్లీ శపించే అర్హత అనేది దాని దగ్గరే మనం ఇక్కడ చెప్పుకుంటుంది, మిగతాదంతా కాదు. ఇప్పుడు వాళ్ళని మందలించడం కానీ, వాళ్ళకి ఇది చేయడం కానీ, ఇదంతా కూడా వాళ్ళకి అర్హత ఉంది. ఓన్లీ శపించడం ఒక్కటే లేదు అనేది మనం అనుకుంటున్నాం. అవును ఎందుకు అంటే మాతాజీ. వాళ్ళే ఫీల్ అవుతారు. నెక్స్ట్ శ్లోకాల్లో మనకు వస్తుంది, అప్పుడు మీకే అర్థమవుతుంది. అరే హరే రే ఓకే మాతాజీ. భక్తుల్ని థ్యాంక్ యూ. చెప్పండి ఉషా మాతాజీ. లాస్ట్ శ్లోకాల్లో మీరు అన్నట్టు వాళ్ళ ఇంటెన్షన్ ఓకే, ఒక కర్స్ ఇచ్చిన వాళ్ళ ఇంటెన్షన్ వాజ్ గుడ్, దట్ వాళ్ళకి మంచిదే జరగాల అనేది ఒక ఇంటెన్షన్ ఉండింది. కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లలకైనా మనము తల్లి ఏమైనా అన్నప్పుడు సడన్ గా ఒక కోపం వచ్చేస్తుంది, సో వాళ్ళు అనేస్తారు. కానీ తల్లి అయి మనము ఒక్కొక్కసారి ఓకే ఒక సెకండ్ గ్యాప్ తీసుకొని వాళ్ళకి ఇలా అనరాదు, ఇలా చేయాలా అనేది ఉంటుంది కదా మాతాజీ. ఎస్, సో సేమ్ అదే విధంగా చెయ్యొచ్చు కదా వీళ్ళు. యా మాతాజీ, కరెక్ట్ కదా. యా మాతాజీ. సో ఇప్పుడు మీ రియలైజేషన్ కి వచ్చిందా పాయింట్ ఇప్పుడు? అది అవును, అలా చేయకుండా మందలిస్తే సరిపోయిండేది అని అనిపించిందా లేదా మీకు? సో దానికోసం ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, యాక్చువల్ గా అవసరం లేదు, బట్ ఓకే. ఇదంతా కూడా ఏంటి అంటే ఒక లీల, అది ఎలాగో మనకి నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది. వీళ్ళు ఎలా చేశారు, ఎంత జ్ఞానం ఉన్న వాళ్ళు వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళంత పరమ భక్తులు ఉన్న వాళ్ళు ఎందుకు అడ్డం పెట్టారు, ఇవన్నీ కూడాను మనకి నెక్స్ట్ చాప్టర్ లో వస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి ఇలా ఒక సిచ్యుయేషన్ ఏదన్నా వచ్చినప్పుడు మనం గమ్మున పనిష్మెంట్ ఇస్తాం, అది కరెక్టా కాదా అనే దానికోసం ఇదంతా అనమాట. సరే, సో ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే, ఇక్కడ ఈ మనకి ఎలాంటి వాళ్ళు అసలు ఈ భౌతిక జగానికి వెళ్తారు అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మనకి 7వ చాప్టర్ లో 27వ శ్లోకంలో ఉంటుందన్నమాట. ఇచ్ఛాద్వేష సముత్తేన అనేసి, అంటే ఎవరికైతే ఈ ద్వంద్వాలు ఉంటాయో అలాంటి వాళ్ళందరూ భ్రాంతిలో పడతారు. అలాంటి వాళ్ళని ఒక్క నిమిషం మాకు. హలో, ఎలాంటి వాళ్ళు అంటే ఎలా అయితే ద్వంద్వాలు వస్తాయో అలాంటి వాళ్ళు మాత్రమే వాళ్ళని భ్రాంతిలో గురైపోయి మాయాలోకంలోకి నెట్టబడతారు అని చెప్తున్నారు అనమాట. సో ఒక విధంగా చూస్తే ఇప్పుడు వాళ్ళు భౌతిక జగానికి వెళ్ళడం, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ద్వంద్వం అనేది వచ్చింది కాబట్టి వెళ్తున్నారు అని అనుకుంటా. కానీ ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు, విశుద్ధాత్మలు కాకుండా, విశుద్ధాత్మలు ఏ కారణం చేత భౌతిక జగత్తుకు వస్తారు అంటే, ఎప్పుడైతే మనకి ఇందాక మనం ఒకసారి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఉన్నాము, ఆధ్యాత్మికం అంటే ఎక్కువ ఉంటుంది, ఒక సిటీలో ఉంటుంది, దాంట్లో ఒక నేర నివృత్తి శాఖ అనేది ఉంటుంది, అది వచ్చేసి చాలా చిన్నది, అది భౌతిక ప్రపంచం లాంటిది, జైలు లాంటిది అనేసి. సో దానిలోకి ఎప్పుడు వస్తాము అనేది మనకి ఈ 27వ శ్లోకంలో ఉందన్నమాట. సో అందుకని మనం ఎప్పుడైతే మన కోరికలు మన దానికోసం ఉండి మనం ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు మనం ఆటోమేటిక్ గా ఈ భౌతిక జగంలోనే ఉంటాము. అలా కాకుండా మనం భగవంతుడి కోరికలతో సమానం చేసుకొని, నా కోరిక భగవంతుడికి అంటే భగవంతుడి కోరికే నా కోరిక అవ్వాలి, అంతేకాని నాకంటూ సపరేట్ గా ఒక కోరిక ఏమి ఉండదు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మనము దీని నుంచి బయటపడతాము అని చెప్తున్నారు అనమాట. ఎందుకు మెయిన్ గా ఇక్కడ ఇవి ఉంటాయి అంటే, ఈ జీవులకి ఈ 3 శత్రువులు ఉంటాయి, అందువల్లనే మనం బలవంతంగా అయినా సరే ఎక్కడే పడి తిరుగుతూ ఉంటాం అనమాట. నరకానికి ద్వారాలు అనేసి, త్రివిధం నరక సేద్యం అనేసి మనకి శ్లోక 16వ చాప్టర్ లో 21 శ్లోక అనమాట. మనందరికీ ఈ కామ క్రోధ లోభ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. వీటి వలన ఏంటంటే మనం భగవద్ధామం అనేది వెళ్ళలేము. సో ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ అవి ఉన్నాయి కాబట్టి అందువల్లనే వాళ్ళని ఇక్కడికి పంపిస్తున్నాము అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. అందుకే ఇక్కడ ప్రపాదుల వారు మనకి ఇవి మాత్రం, ఈ మూడిటి నుంచి మాత్రం బయటపడండి ఎప్పుడు కూడాను. మనము ఈ కామ క్రోధ లోభ అనేది ఎప్పుడైతే మనం బయటపడతామో అప్పుడు మాత్రమే మనం వైకుంఠానికి వెళ్ళే అవకాశం ఉంటుంది, లేకపోతే ఉండదు. మనకి ఆల్రెడీ 25వ శ్లోకాలో కూడా మనం నేర్చుకున్నాం, ఎప్పుడైతే మనము చాంటింగ్ చేసుకుంటూ ఏవైతే 10 అపరాధాలు లేకుండా భగవంతుడి సేవ చేసుకుంటూ ఉంటామో అప్పుడే మనలో ఏంటంటే ఆ పులకంపనలు అనేవి కలుగుతాయి, అప్పుడే మనం వైకుంఠం వెళ్ళగలుగుతాము అనేది మనం నేర్చుకున్నాం అనమాట. సో అందుకనే ఇక్కడ ప్రపాదుల వారు మనకి సింపుల్ గా ఏం చెప్తున్నారు అంటే, మనం ఓన్లీ భగవంతుడి సేవ చేసుకొని ఈ కామ క్రోధ లోభాల నుంచి ఎప్పుడైతే బయటపడతామో అప్పుడు మాత్రమే మనం వైకుంఠం వెళ్ళగలము, అప్పటి వరకు కూడా మనకి అర్హత లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇదంతా మనకి ఎందుకు చెప్పాలి అంటే, ఊరికే ఆ శ్లోకం నేర్చుకున్నాం అనుకోండి, ఓకే వాళ్ళకి కింద వేద్దాం అనుకున్నాడు అనుకొని అంతవరకు నేర్చుకుంటే మనకు ఉపయోగం లేదు. అలాంటి దానికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ఇక్కడ మనకి మెయిన్ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. అందుకే ఆ రీతి వైకుంఠధామమును చేరుటకు కృష్ణ భక్తి భావనయుతముకు శిక్షణము మనుజునికి మిక్కిలి సహాయభూతము కాగలదు. ఎలా అయితే మనము 4 నియమ నిబంధనలు పాటించుకుంటూ
16 రౌండ్లు చాంటింగ్ చేసుకుంటూ కృష్ణ ప్రసాదం తింటూ మనము ఈ వైకుంఠ ధామాన్ని చేరగలము అనేది మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. సో మెయిన్ ప్రాబ్లం ఏంటి? కామ క్రోధ లోభం అనమాట. సో దీని నుంచి మనము బయటపడాలి. ఇంకోటి వచ్చేసి సాధువులు గురువులు, అంటే ఇప్పుడు సాధువులు అనుకోండి, మామూలుగా గురువులు కానీ ఎవరైనా మనల్ని ఒక పెద్ద భక్తులు కానీ మనకి ఏదైనా చెప్పారనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే ఏంటి నాకెలా శిక్షిస్తావు, అలాగా ఇలాగా అని మనం ఎదురు తిరగాల వాళ్ళకి? ఏం చేయాలి? మన మంచి కోసమే, అది మన మంచి కోసమే వాళ్ళు చెప్పారు అనేది విని మనం దాన్ని అలవర్చుకోవడానికి ట్రై చేయాలి, కానీ వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు అనేది మనం నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే సాధువులు ఎవరైనా పెద్దవాళ్ళు మన మంచికే చేస్తారంటే, కొంతమంది ఉంటారులేండి ఇప్పుడు భూప్రపంచంలో అనేది, బట్ అది మనం అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా బిహేవ్ చేయాలి. తేషామితి మాతాజీ, దేవతి గోపి మాతాజీ ఉన్నారా? మాతాజీ నేను చదవనా మాతాజీ? చదవండి కృష్ణవేణి మాతాజీ. తేషామితీరితం భావవధార్య ఘోరం తం బ్రహ్మదండమనివారణమస్త్రపూగైః సద్యో హరేరనుచారు చరావురు మాతాజీ. చరావురు బిభ్యతస్తత్ పాదగ్రహావ పతతామతి కాతరేణ. చదవండి మీనింగ్. వైకుంఠలోక ద్వారపాలకులు తాము బ్రాహ్మణులచే శపింపబడనున్నట్టు తెలిపినంతనే బ్రాహ్మణ శాపము ఏ విధమగు ఆయుధము చేతను నిరోధింపబడదు కనుక మిగుల భీతి చెంది గొప్ప వ్యాకులతతో వారి పాదములను పట్టుకొనిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ వెంటనే ఏం చేశారు? ఇంత ముందంతా వాళ్ళు ఎలా ఉన్నారు? జయ విజయాలు, వాళ్ళ కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి, కోపం వచ్చింది, చాలా కోపంగా ఉన్నారు అన్నారు. కానీ ఇక్కడ ఏం చేశారు వాళ్ళు? వెంటనే ఎప్పుడైతే వాళ్ళు శపించారో వెంటనే ఏమైపోయారు? వాళ్ళు కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద పడ్డారు. మాతాజీ ఎక్కడున్నారు మీరు ఇప్పుడు దాకా? ఓకే ఓకే, కాళ్ళ మీద పడిపోయారు వాళ్ళు. ఎందుకు మరి అప్పటి వరకు మరి వీళ్ళు అసలు భక్తులే కాదు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు. అదే ఇప్పుడు మనం కోపంలో ఉన్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి మనల్ని శపించారనుకోండి, మనం ఏం చేస్తాము? అది ఒక పెద్ద గోలగా, ఇద్దరు కోపంగా ఉన్నారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారా, లేకపోతే ఒకళ్ళు వెంటనే పీస్ఫుల్ అయిపోయి అయ్యో మాదే తప్పు అని కాళ్ళ మీద పడిపోతారా? సో ఇప్పుడు వీళ్ళకి ఎక్కడుండే అర్హత ఉందా లేదా? ఇంకా అన్ని క్వశ్చన్లే అనుకుంటున్నారా మీరు? ఉన్నారు మాతాజీ, వాళ్ళకి ఉండే అర్హత ఉన్నారు. మెయిన్ అది కరెక్ట్. ఎందుకంటే ప్రాయశ్చిత్తంతో వెంటనే వాళ్ళు కాళ్ళ మీద, ఇది ఒక లీల అనేది మనకు అర్థమవుతుంది కదా. అప్పుడే కోపం చూపించారు, వెంటనే అయ్యో మాదే తప్పైపోయింది అనేసి. ఇంకా వాళ్ళు ఏంటంటే భక్తులు కాబట్టి వాళ్ళకి ఈ బ్రాహ్మణ శాపానికి ఎటువంటి ఆయుధంతో మనం నిరోధించలేము అనేది తెలుసు. మనం ఇంతకుముందు ఎక్కడ మనకి వృష్ణీస్ అందరినీ కూడా ఇక్కడ యదువులందరినీ కూడాను బ్రాహ్మణ శాపం ఎవరికి ఇస్తారు? సాంబాకి ఇస్తారు మనకి. అక్కడ వాళ్ళు అంటే ఇక బ్రాహ్మణ శాపము నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మళ్ళీ మనకి ఇదే చాప్టర్ లో కూడా, ఇదే చాప్టర్ కాదు ముందు చాప్టర్ లో కూడా వచ్చింది. దితి ఏమని అడిగింది కశ్యపుడిని? బ్రాహ్మణ శాపం రాకుండా చూడమని. అట్లీస్ట్ బ్రాహ్మణ శాపం లేదు, భగవంతుడి చేతిలో వెళ్తున్నారు, ఓకే నాకు ఆనందంగా ఉంది అని చెప్పింది. అంటే ఆ బ్రాహ్మణ శాపం అనేది ఎవ్వరు చెప్పండి. పరీక్షిత్ కూడా అదే కదా మాతాజీ మెయిన్ వస్తుంది. ఎస్, పరీక్షిత్ కూడా బ్రాహ్మణ శాపమే కదా. సో ఇలా ఈ విధంగా సేమ్ మనకి భాగవతంలో కూడా ఇలా ఒక్కది శాపం ఇచ్చినట్టనే అది ఏ మాత్రం కూడా భయపడకుండా, ఏమీ చేయకుండా, వాళ్ళతో ఏమి గొడవ పడకుండా వెంటనే కాళ్ళు పట్టుకుంటారు, దండం పెడతారు. ఎవరికైనా గుర్తొచ్చింది ఏదైనా? వృత్తాసుర పేరేంటి ఆ టైంలో? అదే మర్చిపోయాను మాతాజీ. చిత్రకేతు. ఎప్పుడైతే చిత్రకేతు మహారాజ్కి పార్వతీదేవి శాపం ఇస్తుందో వెంటనే చాలా నవ్వుతూ ప్రార్థన చేస్తాడనమాట. అప్పుడు శివుడు చెప్తాడనమాట,
నువ్వు ఎలా ఏంటి ఇతను ఇలా ఉన్నాడు, ఏంటి శాపం ఇచ్చినా కూడా నవ్వుతా ఇలా వందనం చేస్తున్నాడు అంటే అప్పుడు చిత్రకేతు యొక్క గొప్పతనం చెప్తాడు అనమాట శివుడు. సో ఆ విధంగా ఏంటంటే భక్తులు అనే వాళ్ళు వెంటనే భయపడిపోవడం అది ఇది ఉండదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళని వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ట్రై చేస్తారు. కాదు ఇక్కడ మాత్రం వీళ్ళు మిగులు భీతి చెందారు. ఎందుకు అనేది మనకి నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. ఎందుకు భయపడ్డారు వీళ్ళు, ఎందుకు ఎందుకు అనేది మనం నెక్స్ట్ శ్లోకాలో చూద్దాం. సో ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే అన్నిటికన్నా పెద్ద అపరాధం ఏంటి అంటే వైష్ణవ అపరాధం. అది ఎలాంటిది అంటే ఒక మంచి మనం ఒక ఉద్యానవనం పెంచుకున్నాం అనుకోండి, ఒక మదపటేనికి వెళ్ళింది అనుకోండి, అది ఏం చేస్తుంది? ఒక్క నిమిషంలో మనం ఎన్నో వేళ్ళు కష్టపడి పెంచుకున్న దాన్ని కూడా ఒక్క నిమిషంలో దాన్ని మొత్తం ఊడ్చేసి మొత్తం నాశనం చేయగలదు అనమాట. అలాగా మనం ఎంతో పాడు చేసేస్తుంది అంతా వనమును. పాడు చేస్తుంది. అవును మాతాజీ. సో మనం ఎంతో భక్తి చేసుకుని ఎన్నో సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క వైష్ణవ అపరాధం చేశాము అంటే మొత్తం కొట్టుకుపోతుంది అనమాట దానిలో. అందుకనే ప్రపాదులు వారు చెప్తున్నారు, వాళ్ళు బ్రాహ్మణులతో అపరాధం చేశాము అనుకొని వాళ్ళు వెంటనే ఓకే మాకు అది తీసుకోవడానికి రెడీగా ఉన్నాము మాకు అని చెప్పేసి, కాకపోతే ప్రాయశ్చిత్తం కోసం వాళ్ళ కాళ్ళ మీద పడిపోయారు అనమాట. అందుకని ఇక్కడ ప్రపాదులు భక్తుని నిందించుట అన్నది మాత్రము పరమ అపరాధమై ఉన్నది. ద్వారపాలకులు సైతము భగవద్భక్తులే అయిన కారణమున తమ తప్పిదమును తెలుసుకొనగలిరి. తమకు సనాదులు సంపించుట సన్నదులవుగా వారు మిగుల భీతులయ్యారు. ఎందుకు భీతులయ్యారు అనేది మనకి నెక్స్ట్ శ్లోకాల్లో తెలుస్తుంది అనమాట. సో అందుకనే ఈ మనం ఎప్పుడూ కూడాను భక్తుల దగ్గర చాలా మాట్లాడడం కానీ ఏదైనా చేయడం కానీ ఆలోచించి చేయాలి. ఎలా పడితే అలా మాట్లాడడం ఇవి చేయకుండా ఉండాలి. తెలియకుండానే మనం ఎప్పుడు అపరాధం చేస్తామో అనేది తెలియదు. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట దీని శ్లోకా నుంచి. ఓకే తల్లి, నమామి సర్వీస్. 2 సార్లు నేను పెట్టబోతుంటే మాతాజీ చదువుతా అంటే చదవండి. అవును. భూయాతగో భగవద్ విరకారి దండో యో నౌ హరేత సురహేజనమప్యశేషం మావోనుతాపకలయ భగవత్ స్మృతిఘ్నో మోహో భవేదిహ తునౌ ప్రజతో రథోథ. మునులచే శపింపబడిన పిమ్మట ద్వారపాలకులు ఇట్లు పలికిరి, మీ వంటి మునులను గౌరవించుట నిర్లక్ష్యపరిచినందుకు మమ్ము మీరు దండించడం యుక్తంగానే ఉన్నది. కానీ దానిచే మేము పతనము చెందినప్పుడు భగవాను విస్మృతి అనేది మోహం మమ్మ ఆవరింపకూడదని మా పశ్చాత్తం పట్ల మీకు కలిగిన కరుణచే మిమ్మల్ని ప్రార్థించున్నాము. ఇక్కడ హరే కృష్ణ. సో వాళ్ళు నో ప్రాబ్లం, నువ్వు శపించావు, మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. కానీ ఎందుకు భయపడ్డారు అంటే మెయిన్ భయం ఏంటి వాళ్ళకి? భగవంతుడిని విస్మృతి. ఎందుకంటే మనం భౌతిక జగం ఎందుకు వచ్చాం? మనం అందరమే భగవంతుడిని మర్చిపోయాము. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఏమైనా గుర్తు పెట్టుకుంటున్నామా? ఇంకా ఇంకా మర్చిపోతూ ఇంకా వెళ్ళిపోతాం. ఎందుకంటే మనము మన పిల్లలు మన సంసారము మనము దీనిలో పడి కొట్టుకుపోతూ భగవంతుడిని ఇంకా ఇంకా మర్చిపోతూ ఉన్నాము. అదిగాక ఇక్కడ ఏముంటాయని చెప్పారు మనకి ఇందాకే? 3 గేట్లు, కామ క్రోధ లోభ ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటి వలన ఎందుకంటే నేను భౌతిక జగత్తుకు పంపిస్తున్నారు అంటే అక్కడ మేము భగవంతుడిని మర్చిపోతాము. అట్లీస్ట్ ఓకే మమ్మల్ని ఎక్కడ పడేసినా ఇబ్బంది లేదు, మనం ఏం అడుగుతాం? భగవంతుడి సేవ ఇవ్వండి అని అడుగుతాం కదా. అలాగే వీళ్ళేం అడుగుతున్నారు అంటే మామూలుగా అయితే మనం ఏం చేస్తాము? అసలు నువ్వు అంత పనిష్మెంట్ నాకు ఎలా ఇస్తావు? దాని బదులు చిన్న పనిష్మెంట్ ఇవ్వరాదా? నేను ఒక ఫాస్టింగ్ చేస్తాను, ఏకాదశి ఫాస్టింగ్, అయితే ఇంకో 10 రౌండ్లు ఎక్స్ట్రా చేస్తాను, అలా ఏదో ఒకటి, లేకపోతే దామోదర్ మంత్ అంతా నేను ఫాస్టింగ్ ఉంటాను. సో ఈ విధంగా నాది నల్లిఫై అయిపోయిద్దిలే, అంతేగాని నన్ను ఎలా పంపించుకో అని ఏదో ఒక రకంగా మనం ఇలా బేరాలు ఆడడానికి ట్రై చేస్తాము. కానీ ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళు అడిగింది ఏంటంటే ఓకే మిమ్మల్ని నిర్లక్ష్యపరిచా, మిమ్మల్ని వెళ్ళనీయలేదు, మేము దానికి ఒప్పుకున్నాం, మా తప్పు ఒప్పుకున్నాము. కాకపోతే భగవంతుడిని మర్చిపోకుండా ఉండే, ఎందుకంటే మిమ్మల్ని మీరు కరుణామయులు, ఆ కరుణతోటి మాకేం చేస్తారు అంటే భగవంతుడిని మర్చిపోకుండా ఉండేలాగా వరం ఇవ్వండి అంటే శాపం ఇచ్చారు. శాపంతో పాటు అట్లీస్ట్ ఒక చిన్న కన్సెషన్ అంటాం కదా, కొంచెం మనకి చల్లుబాటు ఏదో అంటారు కదా, అలాగా కొంచెం అలా లూజ్గా కొంచెం వదలండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు కూడా అన్నిటికన్నా ఘోరమైంది ఏంటి అంటే భగవంతుడిని మర్చిపోవడమే. దాని వల్లనే మనం ఇక్కడికి వచ్చి పడ్డాము. సో అందుకని ఏదేంటి ఇది అనేది ఎలాంటిది అంటే నేర నిరోధక శాఖ జైలు లాంటిది. సో ఈ జైలు నుంచి మనము బయటపడాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎలాంటి వాళ్ళు
ఇక్కడికి వస్తారు అనే దానికి కూడా మళ్ళీ 16వ చాప్టర్లో 19, 20 శ్లోకాల్లో ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే ఇక్కడికే వైకుంఠం నుంచి కుంట దగ్గరికి వచ్చేస్తారు, ఇక్కడే పడి తిరుగుతూ ఉంటారు అని చెప్పారనమాట. ఒక నిమిషం నేను ఆ శ్లోకాలు తీసుకొని చెప్తాను, మీనింగ్ చదువుతాను ఒకసారి. అసూయ కలిగినట్టు, క్రూరులైనట్టు, అధములైనట్టు, దుష్టులైనట్టు వారిని నేను శాశ్వతంగా సంసార సముద్రం నందు అన్ని విధములైన అసురు జీవజాతుల యందు త్రోయబడను. సో ఇక్కడ భగవంతుడి యందు అసూయ కానీ, క్రూరులు కానీ, అధములు కానీ, అందరికన్నా అంటే దుష్టులు కానీ అయిన వాళ్ళని పంపిస్తాను అని చెప్తున్నారు. 20వ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, ఓ కౌంతేయ, అసుర జీవజాతుల యందు పునః జన్మలు పొందు మానవులు నన్నెప్పుడును పొందజాలరు. సో వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, మాకు అక్కడ భగవంతుడిని మర్చిపోకూడదు అనేది ఇక్కడ. ఎందుకంటే అందులో పడిపోయి మనము మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉంటాము, కానీ ఎప్పటికీ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళలేకపోతారు. అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ 4 రకాల ప్రవృత్తి ఉన్న వాళ్ళు అనమాట. సో అందుకని ఈ క్రమముగా వారు అతిహేయమైన జన్మలకు ఇంకా అక్కడి నుంచి మానవ జన్మ నుంచి ఇంకా 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 డిగ్రేడ్ అయిపోయి ఇంకా కిందకి వెళ్ళిపోతారు తప్ప పైకి అనేది రారు అనేది చెప్తున్నారు అనమాట. అందుకని మనము అలాంటి మూడులాగా జన్మల్ని భగవాన్ని స్మరింపజాలక అలాగ అధోగతికి పోతామేమో అనేసి, అలా మాకు వద్దు, మేము ఇంకా మళ్ళీ పైకే రావాలనుకుంటున్నాం కానీ కింద కుంటకి వెళ్ళాలనుకోవట్లేదు, వైకుంఠకే రావాలనుకుంటున్నాము అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. సో దీన్ని బట్టి వీళ్ళు ఉత్తమ భక్తులా కాదా? ఇప్పుడు భక్తులు కాబట్టి భగవంతుని మర్చిపోద్దని. కరెక్ట్. వెంటనే వాళ్ళు రియలైజ్ అయ్యారు, అడిగారు. అదే గనక ఒక్కసారి మనం ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ సిచ్యుయేషన్ లో మనం ఉంటే మనం ఏం చేస్తాము అనేది. మనము ఉంటే జస్ట్ ఆర్గ్యూ చేస్తా ఉంటుంది, మనకి ఎట్లా శాపం ఇస్తారు మీరు అది ఇది అని. కరెక్ట్. ఎస్ మాత. సో ఈ నెక్స్ట్ టైం నుంచి దీని నుంచి బయటపడి మనం ఏ విధంగా వాళ్ళని ఇప్పుడు డివోటీస్ ఉన్నారు చెప్పాను కదా ఒకసారి, మా జయప్రతాప్ స్వామి మహారాజే చెప్పారనమాట. వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాంఛా కల్పతరుభిక్ష అడిగేసి, నేను ఈ తప్పు మనసులో అయినా అనుకున్నాను మీ గురించి, ఎట్లాగా ఈ తప్పు చేశాను అని క్షమాపణ అడిగి అక్కడతో అక్కడ మనం అది కట్ చేసుకోవాలి అని చెప్తారనమాట. సో మనం ఎంతో మందిని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టుంటాం, తెలియదు. అందుకే మెయిన్ గా వాంఛా కల్పతరుభిక్ష కూడా, ఎందుకంటే లాస్ట్ లో చెప్తాం దాని గురించి. మాతాజీ ఏవం తదైవ భగవానరవిందనాభః స్వానాం విబుద్ధ్యా సదతిక్రమ స్మార్య హృద్యః తస్మిన్ యయౌ పరమహంస మహామునీనాం అన్వేషణీయ చరణౌ చలయన్ సహస్రీః. ఇక్కడ చెప్పచ్చా విసర్గా? మునులైన తన సేవకులు నచ్చిన అవమానమును పద్మనాభుడును ధర్మాత్ములకు ఉత్సాహకారకుడకు భగవానుడు శీఘ్రమే తెలుసుకొని పరమహంసలచే మహామునులచే అపేక్షింపబడుతున్న చరణార విందములతో నడుచుచు లక్ష్మీదేవి సహితుడై అచ్చటకు అరుదించెను. ఇక్కడ ఏం జరిగింది, భగవంతుడు వచ్చాడు. ఎలాగా? లక్ష్మీదేవితో ఆయన చరణార విందాడు, ఆయన కాళ్ళతో ఆయన నడుచుకుంటూ వచ్చాడు అనమాట. ఇప్పుడు ఎందుకని ఇంత ఇంత పర్టికులర్ గా ఆయన నడుచుకుంటూ వచ్చాడు అని చెప్తున్నారు? మామూలుగా అయితే ఎప్పుడు ఎలా వస్తాడు ఆయన? గరుత్మంతుడి మీద వస్తాడు. కానీ ఇక్కడ ఆయన కాళ్ళతో ఆయన నడుచుకుంటూ వచ్చాడు అని చెప్పి. కానీ ఆయన కాళ్ళు ఎలాంటివి? ఆయన చరణార విందాలు ఎప్పుడు కూడా పరమహంసలకి మహామునులకి వాళ్ళు విల్లురుతూ ఉంటారు, అక్కడికి ఎప్పుడు వెళ్దాము, ఎట్లా వెళ్దాము, ఆ దర్శనం చేసుకుందాము అనేసి. అలాంటి భగవంతుడు వెంటనే, మరి భగవంతుడికి ఎలా తెలిసిందంటారు ఈ విషయం, అక్కడ ఏం జరుగుతుంది అనేది? ఆయన తెలియని విషయం ఏమైనా ఉందా? భగవంతుడు ఇప్పుడు ఎలా అయితే ఆయన పరమాత్మగా ఉన్నాడు కదా మాతాజీ. అవును, వెరీ గుడ్. ఓకే. సో భగవంతుడు ఏంటంటే సర్వాంతర్యామి. వెరీ గుడ్ మాతాజీ. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అక్కడ వాళ్ళ సేవకులకి అవమానం జరుగుతుంది. మునులు ఏవైతే చేస్తున్నారో దాని వలన పద్మనాభుడును, అంటే ఎందుకు పద్మనాభ అని పేరు వచ్చింది? భగవంతుడికి
నాభి అంత పద్మనాభంలో పద్మం ఉంది నుండి కదా. పద్మం పుట్టింది కమలం ఎందుకు పుట్టింది మాతాజీ పద్మనాభుడు? ఎందుకంటే పద్మం ఏదో ఆయన నాభి నాభి నుంచి నుండి పద్మం పద్మంలో నుంచి వచ్చింది వచ్చింది. కాబట్టి పద్మనాభుడు అని. ధర్మాత్ములకు ఉత్సాహకారకుడు, ఎందుకంటే ధర్మం ఆచరించే వాళ్ళందరికీ కూడా ఇంకా భగవంతుని చూస్తే ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. అలాంటి భగవంతుడు అని చెప్పడానికి వాడారనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఈ ఆటోమేటిక్ గా ఇప్పుడు ఈ భగవంతుడు వచ్చాడు అంటే ఇప్పుడు సనక సనత్ కుమారులకి దర్శనం అవుతుంది కదా, అంతే కదా? ప్రత్యక్షంగా దర్శనం జరుగుతుంది కదా ఇప్పుడు వాళ్ళకి. వాళ్ళ అర్హులా? వాళ్ళ అర్హులా? జరుగుతుంది మాకు. అదే వాళ్ళకి అర్హత ఉందా? అర్హత లేకపోతే భగవంతుడు ఎందుకు వస్తాడు మాతాజీ? అర్హత ఇచ్చాడు, ఉంది కాబట్టి వచ్చాడు ఆయన. అర్హత ఉందా వాళ్ళకి? మరి వైష్ణవ ప్రార్థన చేస్తున్నారు కదా మాతాజీ, భక్తుల్ని వాళ్ళు వైష్ణవ ఇందాక మనం అనుకున్నాం మాతాజీ కదా చెయ్యకూడదు అది. అదే చెప్పండి మాతాజీ. ఎవరు మాట్లాడారంటే? హరే కృష్ణ మాతాజీ వాళ్ళకు మాతాజీ ఆగురా కదా మాతాజీ వాళ్ళు జ్ఞానులు కదా, బ్రహ్మ నుంచి వచ్చిన అంత జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు అంత అన్ని తెలుసుకున్న వాళ్ళు కాబట్టి భగవంతుడు. ఇంకొకటి చిన్న బాలకులు కదా మాతాజీ, మీన్స్ పిల్లలు కదా మాతాజీ, నా ఒక ఒపీనియన్ అంతే. ఓకే, ఇంకా ఇంకెవరైనా? హరే కృష్ణ వాళ్ళు మాతాజీ అన్ని మనకి అర్హత లేదు కాబట్టి విచారం చేసి శాస్త్రాలు అన్ని బోధించడానికి జ్ఞానం ఇవ్వడానికి వచ్చారు కదా మాతాజీ వాళ్ళు. ఇక్కడ జ్ఞానం ఇవ్వడానికి రాలేదు కదా మాతాజీ, వాళ్ళు భగవంతుని చూడడానికే వచ్చారు. అంత బట్ అంత జ్ఞానులు ప్రచారం చేస్తారు, అందుకోసం అంత అందుకోసమని జ్ఞానం దర్శనం కాబట్టి. ఇవ్వచ్చు. అంటే తప్పు చేసినా పర్వాలేదు, వాళ్ళకి దర్శనం అవైలబుల్. ఇంకా దర్శనానికి ఎవరు? సరోజ మాతాజీ అప్పటి నుంచి ఏదో ట్రై చేస్తుంది అదే చెప్పేది. మాతాజీ అడుగుతున్నాను, అది ఇప్పుడు అదే. సరోజ మాతాజీ చెప్పండి. వాళ్ళకి అర్హత లేదు కాబట్టి మాతాజీ భగవంతుడు ఆ లీల సృష్టించి బయటకు వచ్చాడు మాతాజీ. అర్థం కాలేదు, నాకేం అర్థం కాలేదు మాతాజీ. ఎవరికి అర్హత లేదంటారు మాతాజీ? సనత్ కుమారులకు అర్హత లేదేమో, అందుకని ఆ లీల సృష్టించి భగవంతుడు బయటకు వచ్చాడేమో అనుకుంటున్నాను మాతాజీ. అర్హత లేకపోతే దర్శనం ఎలా ఇస్తాడు మాతాజీ? ఓకే, ఇది ఫస్ట్ టైం వాళ్ళకి ఈ దర్శనం అనేది. ఎందుకని వీళ్ళకి ఫస్ట్ టైం దర్శనం ఇలాగా భగవంతుడిది సనక సనాతులకి? ఇంతకుముందు ఎప్పుడు భగవంతుడి దర్శనం చేసుకోలేదా వాళ్ళు? వాళ్ళు నిరాకారాన్ని సేవిస్తారు కదా మాతాజీ, రూపాన్ని సేవించారు కదా. నిరాకారం కాదు మాతాజీ, వీళ్ళు ఏంటిది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అయినా ఆకారం ఉంది అనుకోరు కదా. ఆకారాన్ని పరమాత్మ ఎప్పుడు మాతాజీ, సేవించరు. పరమాత్మ వాళ్ళు లోపల చూస్తారు దేవుణ్ణి. హరే కన్నయ్య. ఓకేనా? పరమాత్మ మాతాజీ వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు హృదయంలో భగవంతుడిని చూస్తూ ఉన్నారు. ఫస్ట్ టైం వీళ్ళు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారనమాట. సో ఇందాక మనందరికీ కూడా వీళ్ళకి అర్హత ఉందా లేదా అని అనుకుంటూ ఉన్నాం కదా. సో భగవంతుడు ఎందుకు వచ్చాడు అనే దానికి ప్రపాదుల వారు ఇక్కడ కిందే మనకు ఆన్సర్ ఇస్తూ ఉన్నారనమాట. తన భక్తులు ఏ సమయమును నశించరని. ఎక్కడ భగవద్గీతలో ఏ శ్లోకం మనకి చెప్పింది? 9వ అధ్యాయంలో చెప్తాడు మాతాజీ, శ్లోకం అదే 32 ఏదో ఉంటది. క్షిప్రం భవతి అర్జునుడికి చెప్తాడా నా భక్తులు ఎప్పుడు నశించదంటే అనువాదం గుర్తుపెట్టుకుంటాడు. నమే భక్త ప్రణశ్యతి మాతాజీ చెప్పినట్టు ఒక లైన్ స్టార్టింగ్ క్షిప్రం భవతి ధర్మాత్మ అది వస్తుంది అనమాట మీకు శ్లోక. సో అక్కడ ఏంటి, నా భక్తులు ఎప్పుడు కూడాను నశించరు అని చెప్తున్నారు. సో అక్కడ ఏమవుతుంది, జయ విజయాలకి వాళ్ళకి శపించబడ్డారనమాట. సో అందుకని వాళ్ళని కాపాడాలి అనేసి భగవంతుడు గబగబా వస్తున్నాడు అనమాట. అక్కడ వీళ్ళు సనాతనకి దర్శనం ఇచ్చే అర్హత ఉందా లేదా అదంతా వదిలేయండి. దేనికోసం వస్తున్నాడు భగవంతుడు? జయ విజయాన్ని కాపాడటం కోసం మెయిన్ అది. అందుకని ఇక్కడ ప్రభువాదులు చెప్తున్నారు చూడండి, ద్వారపాలకులు మరియు ముండుల నడుము సంభవించిన జగడము వేరొక మలుపు తిరుగుచున్నదని తెలుసుకున్న భగవానుడు అది మరింత పెరగకుండా ఆపుటకు. యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక రకంగా ఏమైంది, ముందంతా ఇద్దరు కోపంలో ఉన్నారు, ఒకళ్ళు శపించారు, తర్వాత రెండో వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకొని వాళ్ళు వెంటనే కాళ్ళ మీద పడి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు సేమ్ అదే సీన్ రివర్స్ అవుతుంది అనమాట. సనక సనాతనకి కూడా అదే ఫీలింగ్ వచ్చేసింది. అరే రే ఇలాంటి వాళ్ళని, అంతే కదా. ఎప్పుడైతే ఇప్పుడు ఎవరైనా మనం తిట్టామనుకోండి, వాళ్ళు వచ్చి మన కాళ్ళ మీద పడిపోయారు అనుకోండి, అయ్యో ఇలాంటి వాళ్ళని ఏంటి నేను ఇలా అనేసాను అని మనకి బాధ కలుగుతుందా లేదా? లోపల పడతాం కదా మనం కూడా.
అయ్యో ఇంత మంచివాళ్ళు అయినా సరే నేనేంటో కోపంలో ఇలా చేసేసానేంటి, ఆ తర్వాత చేసిన తర్వాత మనం బాధపడుతూ ఉంటాం అన్నమాట. సేమ్ అదే ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఏంటి, అయ్యయ్యో మేము అనవసరంగా శపించాము అనేసి ఈ విధంగా ఆర్గ్యూ ఎప్పుడు ఎక్కువ అవుతుంది అనమాట. సో అందుకని హరే అది ఇంకా కృష్ణ. ఇంకా పెరగకుండా అందుకని భగవంతుడు గబగబా బయటకు వచ్చేసాడు అనమాట. సో మెయిన్ కారణం జయ విజయాల కోసం వచ్చే సన్యాసం మాత చెప్పండి. మంచి ఆర్గ్యూ కూడా అలా జరగడంలో వస్తుందా మాతాజీ? అంటే ఇప్పుడు అలా ఇప్పుడు ఎలా ఉంటుందంటే మంచితనంతో కూడా ఏమవుతుంది, కాదు కాదు నేనే తప్పు చేశాను, కాదు కాదు నేనే తప్పు చేసుకుంటా, అది కూడా అలా పెరిగిపోతూ ఉంటుంది కదా మాతాజీ, పెరగదా? వాళ్ళు పశ్చాత్తాపానికి వచ్చారు కదా, ఇంకా పెరగదేమో అనుకున్నాను. లేదు మాతాజీ, ఇవాళ అంటే లేదు లేదు నేను తప్పు చేశానంటే లేదు లేదు నేను తప్పు చేశాను, అది ఒక ఏంటంటే ఎమోషనల్ సీన్ లాగా అయిపోతుంది అనమాట అక్కడ ఒక అది అందుకొని ఇంకా అది ఇంకా ఎక్కువ ఎటు పోకుండా మళ్ళీ ఒకరికొకళ్ళు ఏమీ అనుకోకుండా అనుకుని విష్ణు అన్నమాట వచ్చారనమాట. సో ఆయన కాళ్ళతో పాటు అంటే అంటే అంత ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వచ్చారు. సేమ్ ఇదే విధంగా ఒకసారి ఒకరికి దర్శనం ఇవ్వడానికి వస్తారు. ఎక్కడ జరిగింది? గజేంద్ర గజేంద్ర మోక్షం మోక్షం. గజేంద్ర మాతాజీ. మోక్షం. మాతాజీ బాగా చెప్పారు, అందరు గుర్తుందో లేదో అని అడిగాను జస్ట్ క్వశ్చన్. కాదు ఇది లక్ష్మీదేవి సిరికించెప్పుడు పట్టుకొని ఉంది శంఖచక్రం కూడా ధరించాడు. యా అదే మర్చిపోయి పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు, వెనకాల లక్ష్మీదేవి ఉందని కూడా చూసుకోకుండా పరుగు పరుగున వస్తాడు అని చెప్తారు కదా, సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడికి కూడా భగవంతుడు వచ్చాడు అనమాట. ఓకే మాతాజీ. స్వాగతం ప్రతిహృతోపైకం స్వభుంభిః ते చక్షతాక్ష విషయం స్వసమాధిభాగ్యం హంసశ్రియోర్వ్యజనయోః శివవాయులోలః 1 సెకండ్ లోలత్ చుభ్రాతపత్ర శశికేసర శ్రీకరాంభం బిందురు ఇక్కడ నుంచి అన్ని కూడా మీకు 38, 39, 40 ఇక్కడ నుంచి మీకు 41 ఇంకా శ్లోకాస్ అప్ టు 45 శ్లోకాల వరకు కూడా ఆ సనక సనాతులు భగవంతుడిని చూస్తూ ఆ భగవంతుడు ఎలా ఉన్నాడు అనేది చూస్తూ ఉంటారన్నమాట. అది మనకి బ్రహ్మ చెప్తూ ఉన్నాడు, భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు, ఆయన అందం ఎలా ఉంది, ఆయన వస్త్రధారణ ఎలా ఉంది, ఆయన ఏ రంగులో ఉన్నారు. సో ఇదంతా కూడా ఆయన గ్లోరిఫికేషన్ అనమాట, ఆయన వర్ణన ఉంటుంది ఇదంతా కూడా మనకి. సో ఇక్కడి నుంచి మొత్తం మాతాజీ మీకు ఎవరైనా చదవండి, ఛాన్స్ రాని వాళ్ళు మీనింగ్ తాత్పర్యం. హరే కృష్ణ మాత చదవాలా మాతాజీ? చదవండి. హరే కృష్ణ. గతమున కేవలం తమ హృదయమందే సమాధి స్థితి అందు విష్ణు భగవానుడు ఇప్పుడు సాక్షాత్తుగా ఎదుటనే ప్రత్యక్షమగుటను సనకాది మునులు గాంచిరి. ఛత్రము చామరాదులను పట్టిన అనుయాయులను గూడి ఆ దేవదేవుడు నడిచివచ్చుచుండ చామరపు తెల్లని కేశములు తెల్లని హంసల వలె మృదువుగా కదులుచుండెను. వాటి నుండి వచ్చడి అనుకూల పవనముచే ఛత్రంపైనున్న ముత్యాల హారములు సైతము కదులుచుండెను. అవి తెల్లని పూర్ణచంద్రుడి నుండి జాలువారు అమృత బిందువులలో లేదా తీవ్రగాలిచే కలిగడి మనసు అన్నట్లుగా నుండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇందాకేంటి మనం ఎలా వచ్చారు, ఆయన అనుయాయులతోటి అందరితోటి కూడా వచ్చున్నారనమాట. ఆయన ఒక్కడే రాలేదు, లక్ష్మీదేవి ఉంది, ఇంకా ఆయనకి ఇప్పుడు మనం చూడండి మనకి ఉత్సవ విగ్రహాలని బయటికి తీసుకొస్తూ ఉంటారు కదా, తీసుకొచ్చేటప్పుడు ఏమేమి వస్తాయి వాళ్ళతో పాటు? ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చేటప్పుడు అమ్మవార్లు, ఛత్రము, చామర, ఇవన్నీ ఒకళ్ళు వచ్చేసి చామర వేస్తూ ఉంటారు, అందరూ అది బయటకు వస్తుంది కదా. సేమ్ మనకేంటంటే ఆ ఎక్స్పీరియన్స్ మనకు తెలుసు, మనం ఆల్రెడీ గుడుల్లో చూసున్నాం కాబట్టి మనకి నార్త్ వాళ్ళ కన్నా మనకి కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలాగా ఇక్కడ ఏంటంటే మామూలుగా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ సనకాది మునులు ఏంటంటే ఇది ఫస్ట్ టైం భగవంతుడిని చూడడం. ఇంతకు ముందంతా వాళ్ళు ఎక్కడ భగవంతుడిని సమాధి స్థితి ఏంటంటే హృదయంలో పరమాత్మ రూపంలో వాళ్ళు చూస్తూ ఉంటారు, డైరెక్ట్ గా ఎదురుగా ప్రత్యక్షంగా ఫస్ట్ గా చూస్తూ ఉన్నారనమాట. ఎలా ఉన్నారు ఆయన అంటే ఛత్రము చామరాదులను పట్టిన అనుయాయులు, చుట్టుపక్కల అందరూ కూడా భక్తులు లాంటి వాళ్ళందరూ కూడాను ఇవన్నీ పట్టుకొని మనకి చూస్తారు కదా, ఒకళ్ళు ఊపుతా ఉంటారు, ఒకళ్ళు చామరం చేస్తూ ఉంటారు, ఒకళ్ళు ఛత్రాన్ని పట్టుకుంటూ ఉంటారు. అలాగా అప్పుడు ఆయన వస్తూ ఉంటే ఎలా ఉన్నాడు అంటే ఈ చామరకి చూడండి మనకి దాన్ని ఏమంటారు, ఆ జుట్టు వేలాడుతూ వైట్ గా ఉంటుంది కదా, దేంది మాతది అది? యాక్దా అంటారు. అవును, యాక్ది కదా, దాని తెలుగులో ఏమంటారు నాకు తెలియలేదు, గుర్తు రాలేదు. వింజామరల్ మాతాజీ. వింజామర కాదు మాతాజీ అనేది దేని నుంచి తీసుకొస్తారు అది అంటున్నారు.
ఓకే ఈ ఓకే నింజా నార్త్ మరికి ఆ జుట్టులాగా వేలాడుతూ ఉంటుంది కదా మాతాజీ, తెల్లది. అది మన యొక్క ఒక జంతువు యొక్క, అది యాక్ అంటారు హిందీలో, ఇంగ్లీష్ లో, నాకు తెలుగులో ఏమంటారు చమరి ఖచ్చితంగా. మృగం యాక్ నుంచి అంటే వస్తుంది. జడలబరే మాతాజీ, చమరి. యాక్ అంటే చమరి జడలబరే. ఓకే చమరి మృగం నుంచి వస్తుందట మాతాజీ. ఓకే చమరి మృగం. సో అది ఏంటంటే తెల్లని కేశాలు కదా, అవి చూడడానికి ఎలా ఉన్నాయి అంటే హంసల్లాగా అనిపిస్తూ ఉన్నాయి అనమాట. వీళ్ళకి సనసనాదులు చూడడానికి ఎలా ఉన్నవి, హంసల్లాగా ఉండి మృదువుగా కదులుతున్నట్టు. హంసలు కనుక ఊగుతుంటే అంటే ఇలా ఊపుతూ ఉంటాం కదా, సో అది హంసలు ఊగుతున్నట్టుగా ఉందన్నమాట. ఇంకా అప్పుడు ఊపుతున్నప్పుడు గాలి వస్తుంది కదా, అది ఆ గాలికి ఏమవుతుంది, మనకి చత్రాన్ని చూడండి, డెకరేషన్ ముత్యాలు హారాలు ఇలా వేలాడదీసి ఉంటాయి, యూల్లాగా ఇట్లా ఇట్లా పెట్టుంటాయి కదా. సో అలాగా ఆ ముత్యాల హారాలు కదులుతూ ఉన్నాయి అన్నమాట. అవి చూడడానికి ఎలా ఉన్నాయి అంటే, మన ఏదైతే ఒక చంద్రుడు ఉన్నాడో తెల్లనిది కదా అది, సో ఆ పూర్ణ చంద్రుడు ఎలా ఉంటాడు, బాగా వెన్నెల ఫుల్ రౌండ్గా ఎలా ఉంటాడు కదా, దానిలో నుంచి అమృత బిందువులు కానీ లేకపోతే మంచు కానీ కారుతుంటే ఎలా ఉంటాయో డ్రాప్స్ లాగా, అవి అలాగా కదులుతున్నట్టు. అంటే ఆ ముత్యాలు చూడడానికి ఎలా ఉన్నాయి అంటే చంద్రుడి నుంచి జాలు వారుతున్నట్టుగా, మంచో లేకపోతే అమృత బిందువో కింద పడుతున్నట్టుగా అలా అనిపిస్తుంది. అంటే అంత అద్భుతంగా ఉంది అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అయితే కింద మనకి ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఇలాంటి దర్శనము మామూలు వాళ్ళకి కుదురుతుందా, సంభవమా? సో అందుకే శ్లోకాలో అచక్షతాక్ష విషయం అంటే మామూలుగా మన ఈ సాధారణమైన కళ్ళతోటి మనము భగవంతుడిని చూడలేము. మనకు ఆల్రెడీ, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆ విజన్ అనేది తక్కువ ఉంటుంది, మనం భగవంతుడిని చూడగలిగే శక్తి మనకి ఉండదు. అందుకే దివ్య చక్షు ఇస్తాడు అర్జునుడికి. మళ్ళీ ప్రేమాంజనోచ్చరిత, మనకి ఎప్పుడైతే ఆ ప్రేమ అనే కాటుకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనము భగవంతుడిని చూడగలుగుతాం అనమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు ప్రపాదుల వారు. సో సాధారణ మనుషులకు మాత్రం అది అవ్వదు. కాకపోతే ఇక్కడ సనక సనాది ముందైతే వాళ్ళు చూడగలిగారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎందుకు వాళ్ళు చూడగలిగారని ప్రత్యక్షంగా ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళు సమాధి భాగ్యం, వాళ్ళు లోపల ధ్యానపరులు వీళ్ళందరూ ఏంటి, ధ్యానం చేసుకుంటూ యోగా చేసుకుంటూ పరమాత్మ రియలైజేషన్ ఏదైతే అంటాం, వాళ్ళందరూ భగవంతుని హృదయంలో చూస్తూ ఉంటారనమాట వాళ్ళు. కానీ అలా ముఖాముఖం అంటే ఫేస్ టు ఫేస్ చూడడం అనేది అసలు జరిగే పనే కాదు. అయితే అది మనము జరగాలి అంటే మనము ఎలా చూడొచ్చు అనే దానికి ప్రపాదుల వారు సొల్యూషన్ కూడా చెప్తున్నారు అనమాట. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఏ విధంగా మనం భగవంతుని చూడగలుగుతాము, ఏం చేస్తే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం, వైకుంఠం భగవంతుని చూడగలుగుతాము. విశుద్ధ భక్తిలో దాకా రాగలగాలి మన ప్రాక్టీస్ తోటి. కరెక్ట్ మాతాజీ. సో ఆ ఇంకోటి విధంగా చెప్పారు కదా బ్రహ్మ సమేతలో ప్రేమాంజన చురిత భక్తి విలోచన, అది ఇంకోటి మాతాజీ ఇంకా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అత శ్రీకృష్ణ నామాది అభవేద్గాహ్యమింద్రియైః సేవోన్ముఖైః జిహ్వాద స్వయమేవ స్ఫురత్యదః. ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క నామం జిహ్వతోటి నాలుకతో చేయగలిగే పనులేంటి రెండు, ఒకటి ప్రసాదం తినడం, ఒకటి నామం జపించడం. సో ఎప్పుడైతే మనము ఈ ఇంద్రియాలని భగవంతుడి సేవలో ఈ జిహ్వని ప్రసాదానికి నామ ఉచ్చారణకి పెడతామో అప్పుడు భగవంతుడు ఆయనంతటా ఆయనే మనకి అర్థమయ్యేలాగా ప్రత్యక్షమయ్యి మనకి దర్శనమిచ్చేలా చేస్తాడనమాట. సో మనం చెయ్యాల్సింది ఏంటి అంటే ఓన్లీ భగవంతుడి సేవ, నామం, అంతే. అత శ్రీకృష్ణ నామది నభవేత్ గ్రాహ్యం ఇంద్రియ. నార్మల్ ఈ ఇంద్రియాలతోటి అర్థం చేసుకుందాము అంటే అర్థం కాదు. ఎప్పుడైతే ఇదే ఇంద్రియాలని భగవంతుడి సేవకు ఉపయోగిస్తామో అప్పుడైతేనే మనము చిన్న చిన్నగా మనకి పరిపక్వత అనేది వస్తుంది. ఆ విధంగా భక్తుడు తన హృదయం నందే శ్రీకృష్ణ భగవాన్ నిరంతరము గాంచగలడు. నార్మల్ గా ఫస్ట్ ఇన్సైడ్ మనం ఏం చాటింగ్ చేసుకుంటే భగవంతుడు ఇలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అనేసి ఊహించుకుంటూ ఉంటాము. కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే మనం ప్రత్యక్షంగా భగవంతుడిని చూడగలుగుతాము అని చెప్తున్నారు అనమాట. సో అది సనక సనాతులకే కాదు మనకి కూడా ఎక్కడున్నా కూడా సంభవమేను. అది ఎలాగా అనేది మనకి ప్రపాదుల వారు చెప్పారనమాట. ఇక్కడ చక్కగా క్రమంగా తనను తానే వెల్లడి చేసుకుంటాడు, మనం చూడగలడం కాదు, ఆయన మనకు రివీల్ చేసుకుంటారు. స్వయమేవ స్ఫురత్యది, స్వయమేవ అంటే ఆయన కానీ స్ఫురత్యది వెల్లడి చేసుకుంటాడు. కృష్ణ ప్రసాద సుముఖం స్పృహణీయ ధామ స్నేహావలోక కలయా హృది సంసృశంతం శ్యామే పృథావరసి శోభితయ శ్రియాస్వహ చదవండి మాతాజీ. శ్రియాస్వహ చూడామణిం సుభగయంతమివాత్మదిష్ణ్యం
ఎట్లా స్ప్లిట్ చేశారో చూస్తున్నాం. అవును మాతాజీ, అది ఎస్ కనపడలేదు మాతాజీ కదా మీకు. ఎస్ మాతాజీ చదవండి. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అందం గురించి చెప్పే శ్లోకాలే మాతాజీ, ఇవన్నీ కూడా. హరే కృష్ణ మాతాజీ. చదవండి సన్యాసి. భగవానుడు హరే కృష్ణ ఆనంద మాతాజీ. నిధి, అతని మంగళకర సన్నిధి సర్వుల వరదానమునకై ఉద్దేశింపబడినది. అతని ప్రేమమయ దరహాసము చూట్కులు హృదయ కుహరమందు స్పందింపజేయగలవు. శ్యామలవర్ణుడు ఆ దేవదేవుని విశాల వక్షస్థలము లక్ష్మీదేవికి ఆవాస స్థానము. స్వర్గలోకములకు చూడామణి వంటి ఆధ్యాత్మిక జగమును ఆమె మహిమాన్వితము కావించుచున్నది. ఆ విధముగా భగవానుడే స్వయముగా ఆధ్యాత్మిక జగత్తు యొక్క సౌందర్యమును భాగ్యమును విస్తరించినట్లుగా గోచరించను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఆధ్యాత్మిక జగత్ యొక్క అందం ఎవరి వలన అలాగా అందంగా కనపడుతుంది అనేది ఇవన్నీ కూడా ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ భగవానుడు ఆనందనిధి, అది కరెక్టే కదా. భగవంతుడిని చూసినట్టే మనం అన్ని మర్చిపోతామా లేదా? మనం ఒక చిన్న చంటి పిల్లల్ని చూస్తేనే మనకి ఉన్న బాధలన్నీ మర్చిపోతాం. అలాంటిది ఇంకా భగవంతుని చూస్తే ఆటోమేటిక్ గా ఇంకా ఎంతో ఆనందం మనకి. సో అందుకనే భగవానుడు ఆనంద నిధి అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడు ఆయన నిధిలాగా ఆనందం అనేది ఆయనలోనే ఉంటది. ఆయన చూసినట్టనే అది మనకు కూడా వస్తుంది అనమాట. అతని మంగళకర సన్నిధి సర్వుల వరదానమునకై ఉద్దేశింపబడినది. సో ఆ భగవంతుడు మన దగ్గరికి వచ్చాడు అన్నాడు అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి వరాలు ఇస్తూ ఉంటాడు. ఎందుకు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎంత మంచి వాళ్ళు కాదైనా అంటే భక్తులు కాకపోయినా కూడా వాళ్ళకి వరమే భగవంతుడిని చూస్తే. దానికి ఎగ్జాంపుల్ ఇది కురుక్షేత్రం. ఓకే, మళ్ళీ ఎంతో మంది అసురులు చంపారు, వీళ్ళందరికీ కూడా మోక్షమే వచ్చింది. సో అందుకని అది అందరికీ కూడా మంచిదే. భగవంతుడి యొక్క సన్నిధి అనేది ఎలాంటి వాళ్ళకైనా అది వరదానమే అనేది చెప్పబడుతుంది అనమాట. ఇంకా ఆయన యొక్క ఏమంటారు నవ్వు కానీ కళ్ళు కానీ ఎలా ఉన్నాయంటే హృదయానికి ఎంతో ఆనందాన్ని కలిగింపజేస్తుంది అనమాట. ఇంకా లోపల ఉన్న మనకి ఏంటన్నా కొన్ని చూడండి ఒకసారి పొలకింతలాగా వస్తుంది మనకి తెలియకుండానే. సో ఆ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. భగవంతుడి రంగు ఎలా ఉంటుంది, శ్యామల వర్ణుడు అనమాట. అతని వక్షస్థలం ఎలా ఉంది, చాలా పెద్దగా ఉంది, చాలా పెద్ద విశాల వక్షస్థలము. దాంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అనమాట. అందుకే ఆయనకి ఇంకో పేరేంటిది, లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి లక్ష్మీపతి. శ్రీనివాస మాతాజీ, శ్రీనివాస. ఆయనలో శ్రీ ఉంటుంది కాబట్టి అందుకని ఆయనకి శ్రీనివాస అని కూడా పేరు అనమాట. చెప్పండి మాతాజీ. చూడుకులు అంటే ఏంటి మాతాజీ? కళ్ళు చూడడం మాత, చూపులు. చూపులు మాతాజీ, చూపుల్ని చూడుకులు అంటారు. చూపులు. నెక్స్ట్ వరదాల ఎక్కువ ఇస్తారు అంటే దాని ఒక పేరుంది, ఏంటిది ఆయనకి? వరదరాజ. ఎక్కడుంది ఆ టెంపుల్? కంచిలో మాతాజీ. కంచిలో ఉంది మాతాజీ. అవునవును మాతాజీ. సో నెక్స్ట్ ఏంటంటే స్వర్గలోకములకు చూడామణి వంటి ఆధ్యాత్మిక జగము ఆమె మహిమాన్వితము కావించుచున్నది. ఆ లక్ష్మీదేవి వలన ఏమవుతుంది అంటే స్వర్గలోకాలు అంటే మనకి ఎక్కువగా మనం ఇక్కడి నుంచి చూసాము అంటే మనకి చాలా ఎక్కువ అంటే ఏంటి, స్వర్గలోకాలు. అవి చాలా ఎక్కువ ఆనందం ఉంటుంది, అక్కడ ఎంతో ఐశ్వర్యం ఉంటుంది, మనం అలా చదువుకుంటూ ఉంటాము. కానీ స్వర్గలోకాలకు కూడా చూడామణి వంటిది అంటే ఇంకా ఇంకా చాలా చాలా దూరంలో ఉంటుంది. అది ఏంటిది అంటే ఎందుకు అంటే మనకి ప్రపాదుల వరకు ఎందుకు రాస్తారనమాట. మనకి గోలోకంలో ఎలా ఉంటుంది, ఒక శ్లోకం ఉంది మనకి, చింతామణి ప్రకరసత్మసు ఎక్కువ లక్ష్ముల చేత సేవింపబడుతూ ఉంటాడు, శతకోటి సహస్ర సేవ్యమాన. సో అక్కడ ఎంతో మంది కోటి కోటి లక్ష్మీదేవులు సేవ చేస్తూ చీపురు పట్టుకొని చిమ్ముతూ ఉంటారు అని చెప్తున్నారు. అంటే మనకి ఇక్కడ ఒక చిన్నగా లక్ష్మీదేవి వచ్చి ఒక చిన్న వరం ఇస్తేనే అప్పో మనకేంటి అన్నట్టు ఉంటాము. అలాంటిది అసలు ఇంక ఎంత ఎంత ఇంకా అంత కోట్ల లక్ష్మీదేవులు అక్కడ ఉన్నారు అంటే దాని ప్రకారం అర్థమవుతుంది కదా ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఎంత గొప్పది, ఎంత ఐశ్వర్యంతో ఉన్నది అని. అందుకని ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు, స్వర్గలోకములకు చూడామని వంటి ఆధ్యాత్మిక జగమును ఆమె మహిమాన్వితము కావించుచున్నది. ఎందుకంటే అలా కోట్లు కోట్లు అన్నారు కాబట్టి అక్కడ ఈ విధంగా ఉంది. అలా అనుకొని ఆమె వల్లనే ఆధ్యాత్మికత కూడా అందంగా అట్లా తయారైందని అనుకుంటారేమో అనేసి వెంటనే మనకి మళ్ళీ ఇందులో వాళ్ళు చెప్తున్నారు. ఆ విధంగా భగవానుడే స్వయముగా, భగవానుడి వల్లనే ఆ ఆధ్యాత్మిక జగత్తుకి ఏంటంటే ఆ అందమైన భాగ్యమైన ఏదైనా, ఇప్పుడు అక్కడ భగవంతుడు లేడనుకో
అన్ని లక్ష్మీలు వస్తారా అక్కడికి? సేవ చేస్తారా? చెయ్యరు కదా. సో మెయిన్ మూల కారణం ఎవరు? భగవంతుడు అనమాట. ఆ భగవంతుడి వల్లనే ఆ ఆధ్యాత్మిక జగత్తుకి ఒక అందమైన సౌందర్యమైన అంటే భాగ్యమైన కూడా అంతా కూడా అక్కడ విస్తరించడానికి కారణం ఎవరు అంటే భగవంతుడు అని చెప్పి చెప్తున్నారంట. సో ఇక్కడ భగవంతుడు ఉంటే ఎలా ఉంటుంది అని, భగవంతుడిని చూస్తే మనకి ఎలా ఉంటుంది అనేసి, ఆయన ఏ విధమైన రంగుతో ఉన్నాడు అనేసి, అక్కడ ఆ ఆధ్యాత్మిక ప్రపంచం అనేది మనకి స్వర్గలోకాలకు కూడా చూడమని వంటిది అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు అనమాట. సో ప్రభుపాదుల వారు కూడా ఇక్కడ అదే చెప్తా ఉన్నారు, కృష్ణ ప్రసాద సుముఖం. ఎందుకంటే భగవంతుడు అందరి సర్వుల ఎడా ప్రసన్నుడయ్యను. మనం ఇందా చెప్పుకున్నట్టు విశుద్ధ భక్తులే కాదు, భక్తులు కాని వాళ్ళకు కూడా ఆయన ఎదురుపడ్డాడు అంటే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అనేసి. సో ఇంకా అనుకోని విధముగా వారు భక్తుడి అపరాధమునర్చురే కాని నిజమునకు వారును భక్తులే. భక్తుని ఎడ అపరాధం అనర్చుట అనేది భక్తిలో అత్యంత ప్రమాదకరమైనట్టుది. కనుకొని భక్తుని ఎడ అనర్చుడి అపరాధం మొదపుటని మనం ఇందాక చెప్పుకుంది ఇదంతా కూడా. సో ఇది ప్రభుపాదుల వారు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలానే విశుద్ధ భక్తులే కాదు నార్మల్ వాళ్ళకు కూడా ఈ విధంగా దర్శనమిస్తూ ఉంటాడు భగవంతుడు అనేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇందాకంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేవన్నీ కూడా ఇక్కడ అదే ఉంది. ఆమె అందం ఎంత, ఆమె ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది, లక్ష్మీదేవి, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి సుహృణీయ ధామ అంటే ఇది ఆనందనిధి అని చెప్పుకున్నాం కదా. ఎందుకు అంటే భగవంతుడిలోని అన్ని గుణాలు ఉంటాయి, వాటిలో నుంచి మనకి కొంచెం కొంచెం పార్షల్ వస్తూ ఉంటాయి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఈ నిరాకార బ్రహ్మం కన్నా కూడా మనం భగవంతుడిని దగ్గరగా చూసి చేస్తేనే ఆ ఆనందం ఎక్కువ అనేది మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అయితే భగవంతుడు నిరాకారవాదులకైనా భక్తులకైనా కూడా ఆశ్రయం ఇవ్వడానికి రెడీగా ఉంటాడు అనమాట. ఇది వీళ్ళకి ఎక్కువ వాళ్ళకి తక్కువ అని లేదు, నాకు అందరూ సమానమే అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇది లక్ష్మీ సహస్రం మనం చెప్పుకున్నాము. సో ఇవి అందుకొని ఎంత సత్యలోకమే మనం చాలా ఎక్కువ అనుకుంటాం కదా. మనం 14 ప్లానెట్స్ లో స్వర్గలోకం తీసేస్తే దానికన్నా పైన సత్యలోకం ఉంది, అది బ్రహ్మలోకము, అది అన్నిటికన్నా చాలా ఇది అగ్రము అనుకుంటాం కదా. దానికన్నా కూడా ఇంకా ఫార్ 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 చాలా దూరంగా ఆధ్యాత్మిక ప్రపంచం ఉంటుంది, అది అన్నిటికీ కూడా ఒక శిఖరం లాంటిది అనేది ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. జస్ట్ ఇదంతా ఎక్స్ప్లెనేషన్, బట్ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భగవంతుడి యొక్క అందం ఎలా ఉంది, ఆయన వలన మనకి ఎప్పుడు కూడా వరాలు ఇవ్వడానికి ఆయన వస్తూ ఉంటాడు. ఇవి అనమాట మనం గుర్తుపెట్టుకోవాలి. కొంచెం బ్యాక్ వెళ్ళవా ఒకసారి? అది ఇంతకుముందు ఈ బ్రహ్మజ్యోతి చెప్పారు కదా అక్కడ. ఇదిగోండి మాతాజీ. అంటే ఏం చెప్పారంటే భక్తులకేమో ఆయన వైకుంఠాన్ని ఇస్తారు, భక్తులు కాని వాళ్ళకు ఆయన బ్రహ్మజ్యోతి ఇస్తారు. వీళ్ళకు వాళ్ళు కూడా ఆయన ఆశ్రయం ఇస్తారు, కానీ యద్భావం తద్భవతి, వాళ్ళ వాళ్ళ భావం బట్టి వాళ్ళకి అటువంటి ప్రదేశాలు ఆయన ఆశ్రయం ఇస్తారు అనమాట. మాత చెప్పిన అందరూ సమానమే, కానీ భగవద్గీతలో చెప్పినట్టు భక్తుల పట్ల ఆయన కొంచెం ముగ్గు, ఎట్లయితే ఒబీడియంట్ స్టూడెంట్ మీద టీచర్ కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుందో అట్లా. అదేందమ్మా, సమూహం సర్వభూతేషు నమే ఏ భజంతు మా భక్త్యా మైతేషు. కొంచెం పార్షాలిటీ చూస్తారు భక్తుల పట్ల. ఆటోమేటిక్ మనమైనంతే కదా, మనం ఏది చెప్తే మనం పిల్లలు వింటూ ఉంటారో వాళ్ళ మీద ఇంకొంచెం అభిమానం ఉంటుంది కదా. ఎవరైతే మన మాట విన్నారో వాళ్ళ మీద, అలా అని వాళ్ళేమి నా పిల్లలు కాదు అని అన్నాం కదా, వాళ్ళకి అన్నం పెడతాము, వాళ్ళకి అన్ని చేస్తాము. బట్ కానీ ఏం చేస్తాము, మనం చెప్పిన మాట వినేవాడి మీద ఒక కొంచెం ఒక పిసర్ ఎక్కువ ఉంటుంది అనమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ మాతాజీ, మీరు ఈ శ్లోకం చదువుతుంటే నాకు ద్రోస్తులో ఒక శ్లోకం గుర్తొచ్చింది, ప్రసాదాభిముఖం సార్. అనుకున్నాను ఎవరన్నా అడుగుతారేమో అనేసి, బట్ ఈ శ్లోకం ఎక్కడో విన్నట్టుంది అనేసి గుర్తొచ్చింది. మనకి ఎక్కువగా ఎక్కడైనా భగవంతుని గురించి పీత కౌశయ ఇవన్నీ కూడా సేమ్ వస్తూనే ఉంటాయి, కాకపోతే కొంచెం వర్డ్స్ అటు ఇటు మారుతూ ఉంటాయి అంతే. ఓకే దామోదరి, దీన్ని బట్టి నీకు ఏం తెలుస్తున్నది చెప్పు. అక్కడ శ్లోకం ఇక్కడ శ్లోకం బట్టి నీకు ఏం తెలుస్తుంది? అక్కడ ఇక్కడ సేమ్ చెప్పారని చెప్తుంది తెలుస్తుంది. కాదు, అక్కడ ఇక్కడ ఎక్కడ చెప్పినా స్వామి అట్లే ఉంటారు అద్భుతంగా. ఎక్కడ చెప్పినా అండర్లైన్ పాయింట్ అది. ఓకే, ఇక్కడ ఆఫ్ చేస్తారులే మాతాజీ, రేపటి చెప్తాను 14. సో హరే కృష్ణ మాతాజీ, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. నెక్స్ట్ మన 4th కంటే వచ్చేస్తుంది గురించి వచ్చింది కాబట్టి
ఈ 4వ స్కందంలో వస్తుంది అనమాట. 4వ స్కందంలో ఈ ప్రచేతాసు గురించి వస్తుంది. వాళ్ళు 10 మంది ఉంటారు. ప్రచేతాసు 10 మంది. వాళ్ళు ఎవరి కుమారుడు అంటే ఆ మహారాజు ప్రాచీన బర్హిషిత్ అని వస్తారనమాట. ఆయనకు సముద్ర తనయతోటి వివాహం జరుగుతుంది. వాళ్ళ వల్ల కలిగినటువంటి సంతానం 10 మంది. అయితే తండ్రి వాళ్ళను భగవంతుణ్ణి ఆరాధించి ఆయన యొక్క పర్మిషన్ తీసుకొని వైవాహిక జీవితము తర్వాత సంతానోత్పత్తి చేయమని వాళ్ళని ఆదేశిస్తాడనమాట. అప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక అందమైన సరస్సు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆ సరస్సు యొక్క అందాన్ని ఎంత నిశ్శబ్దంగా ఉంది అని ఆనందించే సమయంలో మొత్తం ఆ యొక్క శివగణంతో శివుడు వాళ్ళ ముందు వస్తారనమాట. వచ్చి వాళ్లకు భగవంతుడి గురించి మొత్తం ఆయన ఒక చక్కటి వివరణ ఇస్తారు. దాన్ని రుద్రగీతంగా చాలా ప్రసిద్ధి చెందిందన్నమాట. భాగవతంలో వచ్చే 5 గీతాల్లో రుద్రగీతం కూడా ఒకటి అనమాట. అయినాక వాళ్ళు అట్లా 10,000 సంవత్సరాలు తపస్సులు ఉంటారు. ఇక్కడ తండ్రి ఏంటంటే ప్రాచీన బర్హిషిత్, అతను కూడా మంచివాడే, కానీ అతను చేసే పూజా విధానం ఏంటంటే కర్మకాండ, తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేయడం అనేటట్టు ఉంటుంది. అప్పుడు నారదుడు వచ్చి అతనికి చక్కటి బోధన చేస్తాడనమాట. బోధన చేసి అతన్ని దృక్పథాన్ని మారుస్తారు. ఇక్కడేమో వీళ్ళ యొక్క తపస్సుకు మెచ్చి స్వామి ప్రత్యక్షం అవుతాడనమాట. ఈ 10 మంది ప్రచేతాలు కూడా ఒక అప్సరస కూతుర్ని చేసుకుంటారనమాట. వాళ్ళు భగవంతుని యొక్క ఆజ్ఞ మీద వాళ్ళకి ఏం చెప్తారంటే భగవంతుడు మీకు పుట్టబోయే సంతానం చాలా గొప్ప వ్యక్తి అని చెప్తారు. అది ఎవరో కాదు, తర్వాత దక్షుడు అన్నమాట. దక్ష ప్రజాపతి ఎవరైతే దక్ష యజ్ఞంలో తన తలను కోల్పోతాడో ఆ దక్ష ప్రజాపతి మళ్ళా ఈ ప్రచేతాస యొక్క సంతానంగా జన్మిస్తాడు. సంతానంగా జన్మించడము, తర్వాత మళ్ళీ నారదుడికి శాపం ఇవ్వడం, ఇవన్నీ మనం 4వ స్కందంలో మనం వివరంగా చదువుకుందాం. మాతాజీ ఎవరు ప్రచేతాస్ నెంబర్ గురించి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి అదొక్కటి చెప్తామని మీకు కొద్దిగా దీని గురించి ఒక 2 minutes తీసుకుందాం. నేనే అడిగాను, అది ఇద్దరు కనిపిస్తున్నారు, ఎంతమందో అర్థం కాలేదు. 10 మంది కాదు, ఎవరో లేదు కనకవల్లి మాతాజీ, మీరు కాదు, ఎవరో 10,000 మందో 1000 మందో అని అన్నారు. కాదు, అంతమంది కాదని నాకు తెలుసు. మళ్ళీ చెక్ చేసుకుందామని టైం తీసుకున్నా. హరే వాళ్ళు 60,000 మంది ఉంటారు చూడండి మాతాజీ. సాగరుడు చేస్తాడు కదా, వాళ్ళది కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. వాళ్ళది కూడా అలాగే వచ్చింది పేరు. అవును అవును, అది కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు మాతాజీ. ఇక్కడ ప్రచేతాస్ ఉంటారు, అక్కడ వాళ్ళు ఉంటారు. హరే కృష్ణ. థ్యాంక్స్ తల్లి, నీ టైం తీసుకున్నందుకు 2 నిమిషాలు. అయ్యో మాతాజీ, హరే కృష్ణ.